హాయ్ అండి, అందరికీ నమస్కారం. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం అధికార పక్షంలో ఉండేది. అలాగే ప్రతిపక్షంగా వైసీపీ ఉండేది. అధికార టీడీపీ మీద వైసీపీ అప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఎన్నో ఫేక్ ప్రచారాలు చేసింది. అలాంటి ఫేక్ ప్రచారంలో భాగమే 2018లో వాళ్ళు చేసిన పింక్ డైమండ్ ఆరోపణ ఒకటి. వైసీపీ నేత విజయసాయిరెడ్డి గారు, అలాగే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు రమణ దీక్షితులు గారు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి తిరుమలలో పింక్ డైమండ్ అనేది ఒకటి ఉండేది, ఇప్పుడు అది కనిపించకుండా పోయింది, అది నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రి ఆయన ఇంట్లో ఉందని ఒక ఫేక్ ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారు. నిజంగా ప్రజలు కూడా దీన్ని నమ్మారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫేక్ ప్రచారం చేశారు. ప్రజలు కూడా నిజంగా ఆ పింక్ డైమండ్ నారా చంద్రబాబు గారు నాయుడు ఇంట్లో ఉందని చెప్పి చాలామంది నమ్మారు కూడా. అప్పటి టీటీడీ వీళ్ళిద్దరి మీద పరువు నష్టం దావా వేసింది. 2019లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పింక్ డైమండ్ మీద ఉన్న టీటీడీ వేసిన పరువు నష్ట దావాను వీళ్ళు ఉపసంహరించుకున్నారు. దానికి గల కారణం ఏంటంటే నిజంగా పింక్ డైమండ్ లేదు. వాళ్ళు చేసిన ఫేక్ ప్రాపగాండాకు నిదర్శనంగా 2019 నుంచి 2024 వరకు రమణ దీక్షులు గారికి టీటీడీ ప్రధాన అర్చకుడు పోస్ట్ ఇచ్చారు. అలాగే వైసీపీ నేత విజయసాయిరెడ్డి గారు పార్టీలో ఎలా చెలరేగిపోయాడో అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే రీసెంట్గా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ నిజంగా పింక్ డైమండ్ అనేది లేదని దీని మీద ఒక సర్వే తేల్చి చెప్పింది. అసలు నిజంగా పింక్ డైమండ్ అనేది లేదని. వాళ్ళు ఏం చెప్పారంటే 1945లో అప్పటి మైసూర్ మహారాజు గారు టీటీడీకి నిజంగా పింక్ డైమండ్ కాదు ఇచ్చింది, ఆయన ఒక హారం అంటే ఒక లాకెట్ని ఆయన బహుకరించింది, దాంట్లో కెంపులు రత్నాలు మాత్రమే ఉండే, నిజంగా డైమండ్స్ లేవని చెప్పి మరోసారి రుజువు చేశారు. అప్పటి ప్రభుత్వం దీని గురించి పూర్తిగా విశ్లేషణ చేయలేకపోయింది. సో ప్రభుత్వం మీద ఎంతగా బ్యాడ్ నేమ్ వచ్చిందో మనం అందరికీ తెలుసు. భగవంతుడి మీద, భగవంతుడు ఆస్తుల మీద, భగవంతుడు ఆభరణాల మీద తప్పుడు ప్రచారం చేసిన ఏ ఒక్కరు కూడా రాణించినట్టు చరిత్రలో లేదు. దానికి ఉదాహరణే రమణ దీక్షితులు గారు కానీ విజయసాయిరెడ్డి గారు కానీ. వీరిద్దరి పరిస్థితి ఏందో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు. నిజం మీద అబద్ధం గెలిచినట్టు చరిత్రలో లేదు. ఎప్పుడు కూడా భగవంతుడు మరియు భక్తుల మనోభావాలతోటి చెలగాటం ఆడకూడదు. థ్యాంక్ యూ.